టాప్ న్యూస్ 2 డీటెయిల్ చూస్తే జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న రైతుల ఆందోళనలు రోజు రోజుకు ఉధృతమవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిరసనలు పెరుగుతున్నాయి. తాజాగా మల్లాపూర్ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించిన మక్క రైతులు రహదారిని దిగ్బంధించారు. మొక్కజొన్న రైతులకు మద్దతుగా జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పాల్గొన్నారు. అధికారులకు అనేకసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడం వల్లనే దిగ్బంధించామని రైతులు నినాదాలు చేశారు. మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన రైతులు కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని నినదించారు. దిక్కులేక తక్కువ ధరకు దళారులకు అమ్ముకుంటున్నామని వాపోయారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ రావు అందజేస్తారు. సందీప్ రావు, జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న రైతుల ఆందోళనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గత 2 నెలలుగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న రైతులు ఎక్కడో చోట రోడ్డెక్కుతున్నారు. అలాగే ప్రతి అధికారిని కలుస్తున్నారు. కారణము మొక్కజొన్న చేతికొచ్చింది, పంట కూడా పోయడము మార్కెట్ కు తరలించే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ కొనుగోలు సెంటర్ను ప్రారంభించలేదు. జిల్లా కలెక్టర్ కు దాదాపు ప్రతి వారము పదుల సంఖ్యలో రైతులు మొక్కజొన్న కొనుగోలు సెంటర్లు తక్షణమే ప్రారంభించాలి, మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలి, మద్దతు ధర ఇవ్వాలంటూ వాళ్ళంతా కూడా ఇప్పటికీ అనేక సార్లు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. తాజాగా నిన్న సోమవారం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే కలెక్టర్ మాత్రము మాకు పైనుంచి ఆదేశాలు లేని తాము ఏమీ చేయలేమంటూ వారు సింపుల్ గా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో గత 2 నెలలుగా రైతులు ఎదురు చూసి ఇవాళ రోడ్డెక్కారు. మల్లాపూర్ మండల కేంద్రంలో పెద్ద సంఖ్యలో మొక్కజొన్న పంట ఉంది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా 31,000 ఎకరాల్లో ఈ సాగు చేశారు. అయితే ఒకసారి మొక్క కోసిన తర్వాత దాన్ని వారం రోజుల్లోపే మార్కెట్ కు తరలించాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆ మొక్కను కాపాడేందుకు పండినటువంటి పంటను కాపాడేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. పురుగు రావడము, పురుగు ఆశించడం, ఇతర కారణాలతోటి పండించిన పంట కూడా ఎందుకు పని రాకుండా పోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తక్షణమే కొనుగోలు చేయాలి, ధరలో పాలవుతుంది. ఈ దళారులు చేపట్టి తమకు రావాల్సిన కనీస మద్దతు ధర కాదు కదా, పెట్టుబడి సాయం కూడా తమకు అందట్లేదనేటువంటిది వీరి వాదన. ఈ నేపథ్యంలో గతంలో బీఆర్ఎస్ సాయంలో మార్కెట్ ద్వారా కొనుగోలు చేశారు, వారికి గిట్టుబాటు ధర కూడా లభించింది. కానీ గడిచిన ఈ కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డప్పుడు మాత్రము ఈ మొక్క రైతుల కష్టాలు వర్ణాయితం. ఈ నేపథ్యంలో ఇవాళ మల్లాపూర్ లో రోడ్డెక్కారు. ఇక 2 రోజులు వేచి చూసి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న రైతులు మొత్తం కూడా భారీ ఎత్తున కలెక్టరేట్ ముట్టడిస్తాము, ప్రభుత్వం దిగివచ్చేదాకా కొనుగోలు చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా మొక్కజొన్న రైతులైతే చెప్తున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు. మొత్తంగా జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న రైతుల ఆందోళనలు రోజు రోజుకు ఉధృతమవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిరసనలు పెరుగుతున్నాయి.